సెన్సెక్స్ 1017 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ కూడా 293 పాయింట్లు తగ్గింది. ఎందుకు ఈ విధంగా జరిగింది? వరుసగా 4వ రోజు సెన్సెక్స్ నష్టాలు కొనసాగింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపరుల అమ్మకాల ప్రభావంతో 2 వారాల కనిష్టానికి చేరింది. ఐటీ, చమురు, గ్యాస్, ప్రభుత్వ బ్యాంకు షేర్లు డీలా పడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.95 ముగిసింది. ఇది బజాజ్ స్టైల్కు స్వల్ప లాభాలు. బజాజ్ స్టైల్ రిటైల్ షేర్ల స్తబ్దుగా సాగింది. ఇష్యూ ధర 389 వద్ద షేర్ ట్రేడ్ అవుతూ బీఎస్సీ, ఎన్ఎస్సీలో ప్రారంభమైంది. అదేవిధంగా ఇంట్రాడేలో 10.78 పెరిగి 430.95 వద్ద గరిష్టాన్ని తాకింది. నమస్తే. 15 రోజుల్లోగా పరిహారం జీవిత బీమా నిబంధనలు సవరించినది. ఆగస్టులో ఆహార ఖర్చు